హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని, ఒక నాన్ స్టిక్ ప్యాన్‌ని పెట్టుకొని, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేయాలి. స్టవ్ సిమ్ చేసుకొని, ఇవి ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది ఎర్రగా వేగేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడే కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ సిమ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. లాస్ట్‌లో 2 స్పూన్ల నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఒకసారి కలుపుకొని, ఒక నిమిషం పాటు సిమ్ చేసి మూత పెట్టాలి. అంతే. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ.